దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికి వందనాలు. ఈరోజు మనం నేర్చుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే బైబిల్ యొక్క గొప్పతనాన్ని వివరించడానికి నేను ఈరోజు మీకు ప్రయత్నిస్తున్నాను. అసలు బైబిల్ ఏంటి, దాని గొప్పతనం ఏంటి, దానిలో ఉన్న చరిత్ర కానీ దాంట్లో రాయబడిన విశేషాలు ఏంటి, దాని గురించి నీకు ముందు తెలియాలి. నువ్వు ఇంకొకరికి చెప్పాలంటే నువ్వు నమ్ముకున్న విశ్వాసము ఏదైతే ఉందో, క్రీస్తుని నమ్మావు కదా, నమ్మారా లేదా? మనం క్రీస్తుని నమ్మే కదా వచ్చాం ఇక్కడికి. క్రీస్తుని నమ్మి వచ్చిన మనకు క్రీస్తు గురించి తెలియాలి, క్రీస్తుని పంపించిన మన తండ్రి అయిన దేవుని గురించి తెలియాలి, ఆయన మన కోసం రాయించిన ఈ గ్రంథము గురించి తెలియాలి. ఈ గ్రంథం గురించి తెలుసుకున్న తర్వాత ఈ గ్రంథంలో ఉన్న విశేషం ఏముంది, ఇందులో సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఆ సబ్జెక్టు రైటా రాంగా, అది అబద్ధం పుస్తకమా లేకపోతే నిజమైన దైవ పుస్తకమా అనేది పరీక్షించాలి రుజువులతో. దేవుడి పుస్తకం అయితే రుజువులు ఉంటాయి కదా, దానికి కథలు అనుకో రుజువులు ఉంటాయా? చందమామ కథలు అంటారు, లేకపోతే ఇంకొకటి ఏవో కథలు అంటారు. చిన్నప్పుడు పుస్తకాల్లో మనకి తెలుగు పుస్తకాల్లో ఇంగ్లీష్ పుస్తకాల్లో ఓల్డ్ కథలు ఉన్నాయి. చాలా కథలకి రుజువులు లేవు. ఎందుకు రుజువులు లేవు? అవి కథలు కాబట్టి. అవునా? సో బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఉన్న సారాంశం ఏంటి, బైబిల్ ఎందుకు రాయబడింది, ఇవన్నిటి గురించి ఈరోజు నేర్చుకుందాం. ఓకే, రాస్క్ రెడీయా మీరందరూ? రైట్. మొట్టమొదటిగా బైబిల్ అంటే ఏంటి తెలియాలి మీకు. బైబిల్ అన్న పదానికి అర్థం ఇంగ్లీష్లో బైబిల్ అని వచ్చింది. దాన్ని గ్రీక్ లాంగ్వేజ్లో బిబ్లియా, బిబ్లోస్ అంటారు. ఏమంటారు? బిబ్లియా. బిబ్లోస్ అన్న పదానికి అర్థం సెట్ ఆఫ్ బుక్స్, అంటే పుస్తకాల సముదాయము. కొన్ని పుస్తకాలు కలిపితే ఒక గ్రంథం అవుతుంది. కొన్ని గ్రంథాలు అనుకో. ఈ గ్రంథాలు అంటే ఈ పుస్తకాల సముదాయమును బిబ్లోస్ అని అంటారు గ్రీక్లో. దాన్ని ఇంగ్లీష్లోకి తీసుకొచ్చేసరికి బైబిల్ అని వచ్చింది. మరి తెలుగులో ఏమంటారు దాన్ని? ఇప్పుడు గ్రంథం అంటారు. దానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు, దేవుడిచ్చాడు ఆ పేరు గ్రంథము. ఏంటది? అర్థమైందా? సో ఈ పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్, ఇప్పుడు అర్థమైందా బైబిల్ అంటే ఏంటో? బైబిల్ అంటే ఏంటన్నా? గ్రంథము. ఇందులో ఈ గ్రంథంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు ఏం చెప్తున్నాయి? అంటే బైబిల్ ఏమి ఒక దేశానికి లేక ఒక ప్రాంతంలో జరిగిన విశేషాల గురించి చెప్పే పుస్తకం కాదు. లేకపోతే ఒక ప్రాంతంలో ఉన్న కొంతమంది వారు రాసిన ఏదో కొన్ని కథల పుస్తకం కాదు. వారి కుటుంబంకి సంబంధించిన కథల పుస్తకం కాదు ఇది. బైబిల్ అనేది ప్రపంచం యొక్క చరిత్ర. బైబిల్ ఏం చెప్తుంది? ఈ విశ్వం యొక్క చరిత్ర. ఈ సృష్టి ఎలా మొదలైంది, మనిషి ఎలా మొదలయ్యాడు, నువ్వు అనుభవిస్తున్న ఈ సృష్టి ఉందే, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ మొత్తం, ఇవన్నీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, నీరు, చెట్లు, జంతువులు, మనిషి, మనము, ఇవన్నీ ఎలాగొచ్చాయి, ఎలాగా మనుగడలోకి వచ్చాయి, ఎలాగా ఈ విశ్వంలో పుట్టాయి అనే చరిత్ర చెప్పే పుస్తకమే బైబిల్. ఓన్లీ సృష్టి వరకేనా? సృష్టి తర్వాత మానవుడి యొక్క చరిత్ర చెప్పదా? జరగబోయేది చెప్పదా? అది కూడా బైబిల్లో ఉంది. అయితే ఈరోజు కూలంకుషంగా, క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు వివరిస్తాను. బైబిల్లో ఒక చరిత్ర ఉంది, ప్రపంచ చరిత్ర ఉంది. ఇదేదో ఒక భారతదేశంలో ఒక మూల కొంతమంది రాసిన కొన్ని పత్రాలు కావివి. అర్థమవుతుందా? భారతదేశంలో ఒక భాగానికి చెందిన చరిత్ర కాదు ఇది, ప్రపంచ చరిత్ర. ఏంటది? మరి విశ్వపు చరిత్ర అంటే ఏమంటారు అప్పుడు? యూనివర్సల్ బుక్. ఏంటది? ప్రపంచ చరిత్ర చెప్తే ఇంటర్నేషనల్ బుక్. ఓన్లీ ఒక దేశంలో ఒక భాగం గురించి చెప్తే నేషనల్ బుక్. బైబిల్ అనేది యూనివర్సల్ బుక్. ఏంటది?
యూనివర్సల్ అంటే విశ్వము యొక్క పూర్తి సారాంశం చెప్పగలిగే సబ్జెక్ట్ ఉన్న ఏకైక గ్రంథం బైబిల్. దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథం. దాంట్లో మీకు ఒక మచ్చుక్కి ఒక ఎగ్జాంపుల్గా ఒక చిన్న చరిత్ర చెప్పబోతున్నాను. ఇప్పుడు ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో, కానీ ఒక విషయం తీసుకొని దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీకు చాలా చరిత్ర తెలుస్తుంది. రైట్, దాన్ని చూద్దాం బైబిల్ నుంచి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము బైబిల్ తీయండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఒక కథ చెప్తాను. ఒక రాజు ఉన్నాడండి. మన ప్రపంచములో ఒకప్పుడు ఈ భూమిలో ఉన్న రాజ్యాలన్నింటినీ మనుషులందరినీ గడగడలాడించిన మహాశక్తిమంతుడు ఒక చక్రవర్తి. ఆ రాజు పేరు నెబుకద్నెజర్. ఆ నెబుకద్నెజర్ రాజ్యం పేరు బబులోన్ సామ్రాజ్యం. ఆ రాజుకి ఒకరోజు పడుకొని ఉంటే ఒక కళ వచ్చింది. కళ రాగానే తెల్లవారు లేసేసరికి కళ మర్చిపోయాడు. కళ వచ్చింది, కళ మర్చిపోయాడు. అయితే ఆ రాజు మంత్రి గారిని పిలిచాడు. ఆ రాజు కోటలో ఉన్న సభలో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు. మీరు ఊరంతటికి దండోర వేయించండి. ఏంటో దండోర అంట? ఎవరైనా జ్ఞాని ఉంటే, ఇలా రాజు ఒక కల కన్నాడు, ఆ కళని మర్చిపోయారు. వింటున్నారా? ఎవడైనా రాజు కళ ఏం కన్నాడో కళ చెప్పాలి, ఆ కళ భావం చెప్పాలి. అలాంటి వాడు ఎవడని ఉంటే వెతికి తీసుకురా అన్నాడు. ఇప్పుడు ఒరే నేను మీ దగ్గరకు వచ్చి, ఒరే నేను ఒక కళ కన్నాను రా, ఇగో ఆ కళ ఇలా జరుగుతుంది అని మీకు చెప్తే, ఒరే దాని అర్థం చెప్పండి అంటే ఒక అర్థం ఉంది, చెప్పగలరు. అలా కాదు, రాత్రి నేను ఒక కళ కన్నాను రా, ఆ కళ ఏంటో నువ్వు చెప్పాలరా అంటే నువ్వు ఎక్కడి నుంచి చెప్తావు? నేను కళగాని నీ దగ్గరకు వచ్చి నా కళ ఏంటి చెప్పానంటే ఏంటంటావు నువ్వు? వీడు మనిషే ఎర్రోడా అంటావు, అవునా? పిచ్చోడా ఎర్రోడా అంటావు, అవునా కదా? అలాగే సో రాజుకి ఏమొచ్చింది? కళ వచ్చింది. ఆ కళ వస్తే ఆ కళ ఏం గుర్తుంది? కళలో వీడు భయపడిపోయాడు. అదేదో విచిత్రంగా ఉందంట కళ. ఆ కళలో చాలా భయం పుట్టింది, మనోడికి బెదురు పుట్టింది, ఏంటో తెలియని భయం. ఆ భయంతో బెంబెలెక్కిపోయి ప్రకటించడం మొదలుపెట్టాడు. ఏంటో ప్రకటన? ఆ కళ గురించి చెప్పాలంట, కళను కూడా వివరించి దాని భావం ఏంటో చెప్పాలంట. ఇది ఎక్కడ కూడా బాబు? చెబితే ఓ బాధ, చెప్పకపోతే ఓ బాధ. ఏమో అప్పుడులో రాజులు ఏంటి, ఆడికి మూడు బాగాలేదు అనుకో, ఈయన పేక తీసేయండి అంటాడు. నువ్వు పొరపాటున ఒకటి చెప్పి ఒకటి అన్నావు అనుకో, రాజుకు మూడు బాగాలేదు. సపోజ్ అలా ఆవిడతోటి గొడవాడి వచ్చాడు అనుకో సభలోకి, సిరుపురుగా ఉన్నాడు బీపీలో, ఏం చేస్తాడు రాజు? ఆడికి నచ్చినా నచ్చకపోయినా ఆడు ఒకవేళ రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అంటారు కదా, రాజు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, రాజు ఆదేశించాడంటే ఏదైనా చేయొచ్చు. సో ఇలాంటి క్లస్ట్ దండోర వేయించారు. ఈలోపు ఒక పనోడు రాజు దగ్గరికి వస్తాడు. ఏమంటే మనము బానిసలుగా, దాసీలుగా వేరే రాజ్యం నుంచి తీసుకొచ్చిన కొంతమంది బానిసలు ఉన్నారు కదా, యూదులు. ఆ యూదుల్లో ఒక అతను, మీరు బానిసలుగా వేరే రాజ్యం నుంచి తీసుకొచ్చిన ఆ యూదుల్లో ఒక అతను జైల్లో ఉన్నాడండి. ఏంటి, ఇతగాడు కళలు గురించి బాగా వివరిస్తున్నాడు, కళలు భావం కూడా చెప్పగలుగుతున్నాడు అని చెప్పేసి పిలిపిస్తారు అతని పేరే దానియేలు. దానియేలుకి దేవుడు దర్శనం జ్ఞానం ఇస్తాడనమాట. ఏం కళ? ఈ కళ గురించి, రాజు కనిన కళ గురించి దానియేలుకి తెలియటం ఏంటి? మరి నేను కనిన కళ నీకు వస్తే దాన్ని ఏమంటారా? విచిత్రమా కాదా? డిట్టో నేను ఏదైతే కన్నానో అది మళ్ళీ మరుసటి రోజు నీకు వచ్చిందంట. అంటే ఈ రాజుకి కళ వచ్చేటట్టు చేసింది ఎవరు? దేవుడు. దాన్ని మర్చిపోయేటట్టు చేసింది ఎవరు? దేవుడు. ఎందుకు మర్చిపోయేటట్టు చేశాడు? ఆ కళ యొక్క అర్థం మనోడికి తెలియకుండా వేరే ఒక వ్యక్తి ద్వారా
చెప్పించాలా, దాని వెనకున్న భావం ఏంటో ఇతను అర్థం చేసుకోవాలా. ఇదే ఒక స్టోరీ, మంచి స్టోరీ. ఓకే, వస్తాడు. అతని పేరే దానియేలు. ఎవరు? దానియేలు, యవనస్తుడు. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు, కళలు, దాని కళలను వివరించే జ్ఞానం. అయితే వచ్చాడు, రాజుగారు దేవుడు నాకు చూపించాడు, మీరు కన్నిన కళ ఏంటో చెప్పేస్తాను. బా, రాజు చప్పట్లు కొట్టేశాడు. మరి నీలాంటి నేను అక్కడ చూడలేదయ్యా. కళ చెబితే భావం చెప్పేవాళ్ళు ఉన్నారు నా దేశంలో, నా రాజకోటలో. కానీ నేను కన్నిన కళని మర్చిపోతే ఆ కళని సైతం చెప్పగలిగే సత్తా ఉన్నోడు నువ్వే. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడయ్యా అని అన్నాడు. బా, అది దేవుని ప్లానింగ్. దేవుడి ప్లానింగ్ అలా ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? కొన్ని విచిత్రంగా ఉంటాయి కొన్నికోసారి దేవుడి ప్లాన్స్, అర్థం కావు మనకి. ఇదేంటి ఇలా ఉంది, ఇలా అవుతుంది ఏంటి నా జీవితం అని కొన్నికోసారి అనుకుంటావు. కానీ అందులోనే ఉంది రహస్యం, అందులోనే ఉంది పరమ రహస్యం, దేవుని రహస్యం. ఏంట రహస్యం అంట? ఆ కళలో ఏం కళ కన్నాడంట రాజుగారు? ఆ కళలో పెద్ద విగ్రహాన్ని చూశారంట, ప్రతిమ, ఒక విగ్రహం. ఆ విగ్రహము ఎలా ఉందంట? చదువుదాం బైబిల్ నుంచి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గూర్చి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలను తనకు తెలియజేపుటకై శకునగాండ్రును, గారిడీ విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలవనంపింప ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నాకు ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవాక్యం ఉంది ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావం తెలియజేదుము. చూడండి, కల్దీయులు అన్నారంట. ఏమన్నారంటే కల్దీయులు, రాజుగారు మీ కళ మీరు ఏం కన్నారో మాకు చెప్పండి, మేము వివరించేస్తాం, మేము పొడి చేస్తాం, నరికేస్తాం అన్నారంట. మేము పెద్ద హీరోలమి అన్నారు. ఓరే, ఆ కళ నాకు గుర్తుంటే నాకేట్రా సమస్య, కళ నాకు గుర్తులేదు కాబట్టే సమస్య రా అంటున్నాడు రాజు. అప్పుడు తర్వాత ఏం జరిగింది? రాజు అన్నాడంటే అప్పుడు, నేను దాన్ని మర్చిపోతుని కానీ కళను దాని భావమును మీరు తెలియజేయని ఎడలా. ఏంటి? కళను దాని భావన, కళ చెప్పాలంటే దాని భావం చెప్పాలి. ఇది ఎక్కడ కూడా బాబు, అనవసరంగా వచ్చావురా బాబు అనుకుంటున్నారు వాళ్ళు. చెప్పని ఎడల, వాళ్ళు చెప్పకపోతే ఏం చేస్తున్నాడంట, తుత్తునీయులుగా చేయబడుదురు. ఒరేయ్, ఎవరక్కడ? వీళ్ళు కానీ నా కళ్ళలో ఉన్న భావం చెప్పకపోతే వీళ్ళని ఫుల్ చేతకొడియండి, చేతకొడి చెవులు మూసేయండి వీళ్ళకి. ఆ టైప్లో బెదిరించాడంట. మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును, కళను దాని భావము తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కళను దాని భావం తెలియజేయుడనగా. అప్పుడు వారు ఏమన్నారంట? వారు ఏం చెప్పారంట? రాజా, ఆ కళను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావం తెలియజేయదుమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరిచిపోయి ఉండుట మీరు చూచి నేను బాగా గ్రహించుచున్నాను. అయితే విషయం ఏంటంటే, ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. సార్, మీరు మాకు కళ చెప్తే మేము దాన్ని వివరిస్తాం, కానీ కళ చెప్పకుండా కళ చెప్పమంటే మేము ఎక్కడి నుంచి తీసుకొస్తామండి, మాకు అంతటి జ్ఞానం లేదు అని అంటున్నారంట. ఈయన అంటున్నట్టు, మీరు కళ చెప్పకపోతే మిమ్మల్ని లేపేస్తాను అంటున్నాడు, మీ ఇల్లు ఫుల్గా తగలబెట్టించేస్తాను అంటున్నాడు, బెదిరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ముందుకెళ్తే గొయ్యి, వెనక్కేస్తే నుయ్యా, ఆ టైప్లో ఉంది వీళ్ళ పరిస్థితి. కత్తిరిలో బిగిచిపోయారు, మరి కదిలితే పేక తెగిపోతుంది. ఏంటి పరిస్థితి? మరి ఏం చేయాలా? వాళ్ళ వల్ల అవలే. ఓకే, అప్పుడు 25వ వచనం నుంచి చెప్పాను కదా, ఒక వ్యక్తి రాజుగారికి చెప్తాడు, కళలను వివరించే మనిషి. 25వ వచనం జాగ్రత్త వినండి. కావున అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయాను. దానియేలును ఎక్కడ తీసుకెళ్ళాడు? రాజు దగ్గర తీసుకెళ్ళాడు. అప్పుడు రాజు,
నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు సఖ్యమా అని బెల్తాషాజరు అను దానియేలును అడుగగా, దానియేలు రాజు సముఖములో ఈలాగ ప్రత్యుత్తరమిచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రునైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు అని చెప్పేశాడు. ఒకటే మాట. ఎవరు చెప్పలేరంట? జ్ఞానులు అవనివ్వండి, శాస్త్రులు అవనివ్వండి, ఎలాంటి గొప్ప మహా శాస్త్రవేత్తలు అవనివ్వండి, శకునగాండ్రులు అవనివ్వండి, శాస్త్రవేత్తలు కానివ్వండి, ఎవ్వరు కూడా ఇది చెప్పలేరు. కానీ ఎవరు చెప్పగలరు? దాని కింద చదువుదాం. ఎవరు చెప్పగలరంట? అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితం కానీ, నీ జీవితం ఎటుపోతుందో, నీ ఇంటి పరిస్థితి ఎటుపోతుందో, నీ రాష్ట్రం పరిస్థితి ఎటుపోతుందో, నీ దేశం ఏమవ్వబోతుందో, ప్రపంచం ఏమవ్వబోతుందో, ఈ సృష్టి ఏమవ్వబోతుందో, ప్రతి విషయాన్ని వివరించగలిగే ఒక మహాదేవుడు ఉన్నాడు. ఆయనే మన తండ్రి అయిన దేవుడు, ఆయనే పరలోకమందున్నాడు, ఆయనే మన దేవుడు. ఆయన తప్ప ఇంకెవరు చెప్పలేరు. నీ జీవితాన్ని నిర్ణయించగలిగే శక్తి ఎవరికి ఉంది? రేపు ఏం జరగబోతుందో ఎవరికి తెలుస్తుంది? నీకు తెలీదు, నాకు తెలీదు, దేవుడికే తెలుస్తుంది. సో అదే దానియేలు అంటున్నాడు, నేను కూడా చెప్పేస్తాను, నేను పొడి చేస్తాను, నేను నరికేస్తాను అంటలేదు, నేను వివరించేస్తాను. రాజు దగ్గర మంచి మార్కులు కొట్టియచ్చు కదా, అవునా కదా? చెప్పేసి మంచి మార్కులు కొట్టియచ్చు కదా. నేను చెప్పేస్తున్నాను, నేనే చెప్పేస్తాను, నేను పొగడతలకి దేవుని రాజుని పడేయచ్చు కదా. నో, అక్కడ దానియేలు తగ్గిపోతున్నాడు. ఎవరిని హెచ్చిస్తున్నాడు? ఏమని హెచ్చిస్తున్నాడు? ఈ యొక్క మర్మము చెప్పగలిగే దేవుడు ఒక ఆయన పరలోకంలో ఉన్నాడు. అప్పుడు ఏమేం జరిగింది చూద్దాం. అంత్యదినములు యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో, చూడండి దానియేలు కలను వివరిస్తున్నాడు. తాము రాజుగారు, మీరు మంచం మీద పడుకొని ఉండగా మీరు ఒక కల కన్నారు. స్వప్నమందు దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా. ఏంటంట? ఆ పరిస్థితిలో దేంతో, ఏ మనసుతో పడుకున్నాడంట రాజు? నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, నా రాజ్యం ఏంటి, ఈ పరిపాలన ఏంటి, రేపు ఏం జరగబోతుంది అని ఆలోచనతో పడుకున్నాడు. పడుకోగానే ఒక తలంపు వచ్చిందంట ఆయనకి. అదే పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగుబోవు దానిని తమరికి తెలియజేసెను. మర్మములు బయలుపరచువాడు. మర్మములు బయలుపరచడం అంటే మర్మమును వివరించగలిగేవాడు. ఎవరైనా? దేవుడు. ఆయనే మీకొక కలగబోవు విషయాల్ని, కలగబోవు అంటే జరగబోయే విషయాలు, చరిత్ర. ఇది ఏ కాలం? ఇది ఆ రాజు పేరేంటి? నెబుకద్నెజర్. ఆ నెబుకద్నెజర్ రాజ్యం పేరేంటి? బబులోన్ సామ్రాజ్యం. ఇప్పుడు మీకు నేను చెప్పబోయే ఇదంతా మాకెందుకు చెప్తున్నాం అన్నయ్య స్టోరీ అని అంటే, విషయం ఏంటంటే, ఈ బబులోన్ సామ్రాజ్యం ఏంటి, దాని తర్వాత వచ్చిన రాజ్యాలు ఏంటి, దానికి ముందున్న సివిలైజేషన్ ఏంటి, ఇవన్నీ బైబిల్ వివరించిందా, ఇవన్నీ ఎక్కడున్నాయి, ప్రపంచ చరిత్రలో ఉన్నాయా లేదా, అవి మీకు ఈరోజు వివరించబోతున్నాను. సో బైబిల్ విశ్వపు పుస్తకమా, లేకపోతే ఒక భారతదేశంలో ఒక ప్రాంతంలో జరిగిన కథల పుస్తకమా, లేకపోతే విశ్వం గురించి చెప్పిన పుస్తకమా? దీని గొప్పతనాన్ని మీకు చూపించడానికి ఈరోజు చెప్తున్నాను. ఇదంతా అర్థమవుతుందా? రైట్, వినండి. అప్పుడు ఏం జరిగిందంట? దేవుడు తెలియజెప్పాడు, ఇతర మనుషులకు అందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తము అది బయలుపరచబడెను. చూసారా ఎంత మంచి మాట చెప్తున్నాడు దానియేలు. రాజుగారు, నాకు మీరు కనిన కళ నాకు వివరించబడింది. దేవుడు నాకు చూపించాడు, ఆ కళని దేవుడు నాకు బయలుపరిచాడు. అయితే
నేను మహాజ్ఞానిని కాబట్టి నాకు చూపించలేదు. మీకు ఈ విషయాలు తెలియజేయడం దేవుడి చిత్తం. మీకు ఈ విషయాలు తెలియజేయాలి కాబట్టి నాకు దేవుడు ఇచ్చాడు, అంతే తప్ప నేను గొప్పవాడు కాదు, అక్కడ దేవుడు గొప్పవాడు. బాబా ఏం మాట అండి, ఏం మాట అండి. వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్. అలాంటి గొప్ప తగ్గింపు మనస్తత్వం దానియేలుది. తగ్గించుకున్నాడు చూడండి అక్కడ. అసలు మనమైతే కొంచెం తెలిస్తే రెచ్చిపోతాం కదా, అవునా కదా? చిన్నది కొంచెం బాగా టిప్ టాప్ తయారేమనుకో మనంతో లేడంటాం. 4 డబ్బులు వెనక్కి వచ్చారు, అబ్బా చిక్కుపులు అంటాం. మనకి ఎవడ ఆపలేడు, పొడిసేద్దాం నరికేద్దాం అనుకుంటూ తిరుగుతాం, అవునా కదా? కానీ దానియేలుకు సరాసరి దేవుడు రాజుగారు కనిన కళ యొక్క భావమును దాని కళను దేవుడు బయలుపరిచాడు దానియేలుకి. అయితే ఏమంటున్నాడు రాజు దగ్గర? నాకు అన్నీ తెలుసు, నేను మహాజ్ఞాన్ని, మీరు ఈ రోజు నుంచి నా కుటుంబాన్ని, నాకు కావాల్సినవన్నీ మీరు వసతులు ఇవ్వాలి, మొత్తం నాకు కావాల్సినవన్నీ పెద్ద ప్యాలెస్ కట్టేసి ఇవ్వాలి, నెలకింత నాకు జీతంలాగా ఇవ్వాలి, మీరు నన్ను కూడా మీ సింహాసనం పక్కన కూర్చోబెట్టాలి, ఇవి చేయాలి అవి చేయాలి, ఇలాంటి డిమాండ్ చేసి అడగచ్చు కదా. కానీ ఏమంటున్నాడు? మీకు ఈ విషయాలు దేవుడు చెప్పదలుచుకున్నారు కాబట్టి, ఇవి మీకు తెలియాలి కాబట్టి నన్ను దేవుడు ఒక యంత్రం కింద వాడుకున్నాడు తప్ప నేను గొప్పవాడిని కాదు. ఈ కళను వివరించినదా ఆయనే. మీకు ఈ విషయాలు తెలియాలి కాబట్టి చెప్తున్నాడు. ఏంటా విషయాలు? జరగబోయే విషయాలంట, ప్రపంచంలో జరగబోయే విషయాలు, తన రాజ్యం గురించి మిగతా వాటి గురించి జరగబోయే విషయాలు, ప్రపంచంలో జరగబోయే విషయాలు. చూద్దాం అవి ఏంటో ఒకసారి. ఎంతసేపు అయ్యగారు వచ్చి? అప్పుడు తర్వాత రాజా తాము చూస్తుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా. రాజుగారు మీకు బ్రహ్మాండమైన ఒక ప్రతిమ, ఒక మంచి విగ్రహం కనిపించదు కదండి అన్నాడు. అవునవునవును, కరెక్టే, గుర్తొస్తుంది. చూడు దాని తర్వాత ఏమన్నాడు? ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఎలా ఉందంట? మహాప్రకాశవంతమైన మంచి రూపం కలిగిన ఒక మంచి ప్రతిమ కనిపిస్తుంది, బొమ్మ కనిపిస్తుంది. ఏంటండి ఆ బొమ్మ? ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమునై ఉన్నది, దాని రొమ్ములు భుజములు వెండివియు, దాని ఉదరము తొడలను ఎత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపుయు, దాని పాదములలో ఒక భాగము ఇనుపుదియు ఒక భాగము మట్టినై ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాన్ని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వివరిస్తాను ఆ కళ ఏంటంట. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక పెద్ద ప్రతిమ కనిపించిందంట. ఎవరికి? రాజుగారికి. ఆ ప్రతిమ ఎలా ఉందంట? ఇలా ఉందంట. చూడండి ఇక్కడ సిస్టంలో కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా? ఇలా ఉందంట ప్రతిమ. దాని శిరస్సు, ఈ శిరస్సు భాగం ఉందా, తల భాగం, ఈ తల భాగం ఏమో బంగారం అంట మొత్తం. ఈ భుజములు చేతులు ఇవన్నీ ఇదంతా ఏంటంట? వెండి. ఏమని రాస్తుంది అక్కడ? వెండి. రెండో భాగం వెండి. ఈ కిందది ఉదరము అంటే కడుపు, ఉదరం అంటే పొట్ట, ఉదరము, ఈ తొడల భాగం వరకు ఏంటంట? ఎత్తడి. దీన్ని కాళ్ళునే, మోకాళ్ళు, కాళ్ళు, ఈ కాళ్ళు ఇనుపుది. కిందన పాదాలు ఉన్నాయే, ఈ పాదాలు ఏంటంట? సగం ఇనుపు సగం మట్టి మిక్స్డ్ అనమాట. ఇనుము మట్టి కలిసిన పాదాలు అనమాట. ఇది మీరు చూశారు కదండి. అయితే ఈలోపు ఏం జరిగిందంట? ఎదురుగుండా చిన్న రాయి అంట. చిన్న రాయి ఈ విగ్రహం దాని ఎదురుగుండా నించుందంట. ఎవరు ఎదురుగుండా? రాజుగారి కల్లోనే ఎదురుగుండా కనిపిస్తుంది అనమాట. ఈ విగ్రహం పక్కన చిన్న రాయి ఉందంట. ఎవరు దాన్ని లేపటం లేదంట. అదంతటది లెగుస్తుందంట రాయి ఇలాగా.
లేచి 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 ఎక్కడ పడిందంట? ఈ విగ్రహం యొక్క పాదాల మీద పడిందంట. పాదాల మీద ఇలా పడిందంట. పాదాల మీద పడగానే పాదాల్లో ఏమేముంది? ఏ లోహంలో ఉన్నాయి? మట్టి ఇనుపు రెండు కలిపి ఉన్నాయి. మట్టి ఇనుము కలుస్తాయా? మట్టిని ఇనుముతో కలిపి ముద్ద చేసామనుకో ఎక్కడికక్కడ విడిపోద్ది కదా. సో ఆ రాయి అంటే తనంతట తానే, ఎవరి చేతి సహాయం లేదంట. ఏ మనుషుడు చేతి సహాయము లేదు. ఆ రాయి అంతట రాయి దాని మీద పడిందంట. పడగానే ఏం జరిగిందంట? ఆ మట్టి ఇనుపు సంబంధించిన ఆ పాదముల మీద పడగానే అవన్నీ తునకలు అయిపోయాయి. ఏవన్నీ? శిరస్సు అయిన బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, ఇవన్నీ మొత్తం ఆ రాయి పడగానే మొత్తం తుత్తునీయులుగా అయిపోయాయి. పౌడర్. తుత్తునీయులు అంటే దంచబడిందంట. రోట్లో దంచేస్తావు చూడు నువ్వు, దంచగానే పొడి ఎలాగైపోద్ది అలా ఫుల్గా దంచబడిందంట. ఎలాగా? పొట్టువలే పౌడర్. ఎలాగా? పౌడర్ లాగా. అయితే కొన్ని దంచబడిన తర్వాత ఆ పౌడర్ కానీ అక్కడ ఉండిపోయిందంట, ఉండలేదంట. కనిపించకుండా అసలు పలానా చోట ఎంత ముద్ద ఉంది, పలానా చోట ఎంత గుప్పిడి పౌడర్ పడింది అనడానికి కూడా అవకాశం లేకుండా గాలికి ఎగిరిపోతే నీకు పొట్టు ఎలా కనిపించదు? కనిపిస్తుంది ఏంటి? చెల్లా చెదిరైపోయి కనుమరుగు అయిపోయిందంట. అసలు ఇది కనిపించట్లేదండి. ఇంకా ఈ రాయి పడిన తర్వాత అవన్నీ తుత్తునీళ్ళు అయిపోయి అవన్నీ చల్లా చెదిరైపోయి కదా. ఈ రాయి ఎంత చిన్న రాయి, చాలా చిన్న రాయి అంట. అలా పెద్దది 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 పెద్దదైపోయి భూమి అంత పెద్ద రాయి అయిపోయిందంట. అమ్మయ్యా, ఇంతవరకు ఏం చెప్పాడు దానియేలు? కళ గురించి చెప్పాడు. అవునవును, కరెక్టే దానియేలు, నేను చూసేది చూసినట్టు చెప్పేసావయ్యా, సూపర్ అయ్యా, అలాగే చూశాను నేను, కరెక్టే కరెక్టే కరెక్టే. విగ్రహం చూశాను, అలాగే కరెక్టే. విగ్రహం చూశాను, ఆ విగ్రహం ఇలాగే ఉన్నాయి, ఆ రాయి కూడా అలాగే పడింది. ఎస్ ఎస్ కరెక్ట్ కరెక్ట్. మరి ఇప్పుడు దాని భావం, దాని అర్థం ఏంటి? దాని అర్థం వివరించాలి కదా. అర్థం వివరించకపోతే ఎలాగవుతుంది? దేవుడి నుంచి వచ్చింది కదా జ్ఞానం, అర్థం కూడా చెప్తాడు, దేవుడే చెప్తాడు. దాని కింద వచ్చిన చదువుదాం ఇప్పుడు. 36, 35 వరకు చదివాం కదా. 35 మరొకసారి చదువుతాను. అంతటా ఇనుము, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటన దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి, మనం చెప్పుకున్నామే చిన్న రాయి, ఆ రాయి సర్వభూతలమంతా, అంటే ఇట్ బికేమ్ ఎ గ్రేట్ మౌంటైన్, చాలా పెద్ద పర్వతం అంత అయిపోయిందంట. ఈ భూమిని అంతటినీ నింపేసింది అనుకో, పెద్ద కొండ, అంత పెద్ద కొండ అయిపోయింది. అంటే భూమి అంత పెద్ద కొండ, అంతలాగా రాయి తయారయ్యిందంట. ఇంతకీ దానియేలు బాగానే చెప్పావయ్యా, రాజు అంటున్నాడు, బాగానే చెప్పావు, ప్రతిమ గురించి చెప్పావు, కరెక్టే. ఆ బంగారం ఏంటి, ఆ వెండి ఏంటి, ఆ ఇత్తడేంటి, ఆ ఇనువేంటి, మళ్ళీ కిందనేమో ఇనుము మట్టి కలిసి ఉండడం ఏంటి, ఈ రాయి ఎగిరి ఈ పాదాల మీద పడడం ఏంటి, మొత్తం బొమ్మంతా కూలిపోవడం ఏంటి, కూలిపోయే రాయితో దంచబడడం ఏంటి, దంచబడి పొట్టువలి ఎగిరిపోవడం ఏంటి కనిపించకుండా, మళ్ళీ రాయి ఎదిగి 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 పెద్దదైపోయి భూమి అంతా నిండిపోవడం ఏంటి, దీనిలో ఉన్న భావం ఏంటో చెప్పవా? చదువుదాం, 36వ వచనం నుంచి చదువుదాం. తాము కనిన కళ ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పుదుము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోవాలి. భూమి మీద ఎవరికైనా రాజ్యం వచ్చిందంటే, అధికారం వచ్చిందంటే, భూ సంబంధమైన అధికారం, అది దేవుడిస్తేనే తప్ప ఎవరికి రాదు. అది గమనించాలి మీరు. ఇప్పుడు రాజకీయవేత్తల్లో ఏ పొలిటికల్ పార్టీ గెలిచినా అది ఎవరి చిత్తం అంట? వాడు అన్యాయస్తుడవని బబులోను మహారాజు, ఎవరు? నెబుకద్నెజరు, ప్రపంచాన్ని ఫుల్గా గడగడలాడించాడు. దేవుని బిడ్డలైన ఇజ్రాయేలీలు, యూదుల్ని చెరపట్టుకున్నాడు. దేవుని దేవాలయాన్ని కూలదోశాడు. తెలుసా? యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని ఎరగొట్టాడు. యూదుల్ని ఇష్టం వచ్చినట్టు చంపాడు, హింసించాడు.
మూర్ఖుడే. కానీ దేవుడు ఆయనకి రాజ్యం ఇచ్చాడంటే అధికారం. ఎందుకు ఇచ్చాడు? దాని వెనక ఏదో అర్థం ఉంది. మరి అర్థమవుతుందా? ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచినా, లేకపోతే ఇంకో పార్టీ గెలిచినా, ఏ రాజ్యం గెలిచినా, తెలంగాణ వచ్చినా, తెలంగాణ విడిపోయినా, ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవుడి చిత్తం లేదే జరగటం లేదని తెలుసుకోండి మీరు. దేవుడి ప్లాన్ ఏదో ఉంది మన భారతదేశం గురించి కానీ, ప్రపంచ దేశాల గురించి కానీ, లేకపోతే ఇంకేదైనా కూడా. ఒబామా గెలిచాడంటే దేవుడి చిత్తమే. అది దేవుడే ఇవ్వాలి అధికారం ఎవరికైనా ఎవరు ఇవ్వాలి అధికారం? అది ఒబామా ప్రెసిడెంట్ అయినా సరే, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినా సరే, అర్థమవుతుందా? ఆఖరి ఇక్కడ వైజాగ్లో మన కలెక్టర్ పోస్టులోకి ఒక కలెక్టర్ వచ్చినా సరే, ప్రతి ఒక్కడికి అధికారం ఎవరివ్వాలి? దేవుడి ప్లాన్ లేనిదే ఎవడో అధికారంలో కూర్చోడానికి లేదు. దేవునికి స్తోత్రం. సో నీ జీవితంలో కూడా, నీ ప్రతి విషయంలో కూడా దేవుడు ఆమోదం లేనిదే ఏది జరగదు నాయనా. అర్థమవుతుందా? సో అక్కడ చెప్తున్నాడు రాజుగారు, అయ్యా దానియేలు మాట్లాడుతున్నాడు, రాజుగారు మీకు అధికారము ఏంటంటే ఇచ్చాడంటే దేవుడు, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజు అయి ఉన్నారు. ఇప్పుడు ఇతను ఎవరు? చక్రవర్తి. ఎవరితను? రాజులకే రాజు అనమాట. కొన్ని రాజ్యాలన్నీ ఇతని అండర్లో ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ ఇతను బబులోన్ ఎంపైర్ అంటారు. ఓకే, ఎంపైర్ అంటే రాజ్యాలన్నీ, కొన్ని రాజ్యాలన్నీ ఇతని రాజ్యంలో కలుస్తాయి అన్నమాట. దాన్నే ఎంపైర్ అంటారు. సో రాజులకే మీరు రాజు అయి ఉన్నారు. ఇలాంటి అధికారం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడని వివరిస్తున్నాడు. చూడండి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళి, నేను సపోజ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, బాబు కలెక్టరు నీకు అసలు ఈ సీట్ ఇచ్చిందే దేవుడు ఇవ్వకపోతే నువ్వు ఈ సీట్లో ఏంటంటాడు? నేను 10 సంవత్సరాలు IAS చదివి రాత్రింబగలు కష్టపడి పేపర్ మీద ఎగ్జామ్ రాస్తే నాకు వచ్చిందిరా బాబు ఈ సీట్ అంటాడు. నీకు అంత ధైర్యం ఉందా? నువ్వు చెప్పగలవా వెళ్ళి? నీ ధైర్యం ఉందా నీకు? కానీ ప్రపంచాన్ని గమనించరా వారే, వా ఏమిటా ధైర్యం దానియేలుకి? దానియేలుకు ఉన్న ధైర్యం ఏంటి? దేవుడి నుంచి వచ్చింది ఆ ధైర్యం. చక్రవర్తితో మాట్లాడుతున్నాడు. బబులోన్ మహారాజు నెబుకద్నెజరు క్రూరుడు, తెలుసా? ప్రపంచాన్ని గడగడలాడించిన క్రూరుడు. అలాంటి వ్యక్తితో నేరుగా మాట్లాడుతున్నాడు. నీకున్న అధికారం నీది కాదు, దేవుడిస్తేనే వచ్చిందంటే ఇక తీయించాలా? అవునా కదా? స్పాట్లో అలాంటి వాడే రాజు ఏం చేస్తాడు? రా, నా రాజ్యం నాది కాదా అంటాడా లేదా? సరే, దానియేలు ప్రాణ త్యాగంకైనా సిద్ధపడ్డాడు. కానీ అవతల వాడికి తెలియాలా దేవుడి గురించి, అవతల వాడికి దేవుడి గొప్పతనం తెలియాలా అని వివరిస్తున్నాడు. ఏమని చూడండి, మీరు రాజులకు రాజయ్య ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూ జంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటిలోనూ ఆయన తమరికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమని ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. అన్నిటికీ అధికారం ఇచ్చాడు, భూమి మీద అధికారం ఇచ్చాడు అని వివరిస్తున్నాడు. ఓకే, అయితే తామే ఆ బంగారు శిరస్సు. రాజుగారు, ఆ బొమ్మకున్న బంగారు శిరస్సు, మొహం, ఈ బంగారం ఉంద పైన, ఆ బంగారు శిరస్సు మీరేనండి అంటున్నాడు. నేను కలలో కనిన ఆ బొమ్మ తాలూకు తల బంగారం. ఆ బంగారం నేనా? బాగుంది, చాలా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. చెప్పు తర్వాత ఏంటి? ఇత్తడేంటి? మరి తర్వాత వెండి ఏంటి? తర్వాత వెండి గురించి చెప్తున్నాడు. అయితే తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువ అయిన రాజ్యం ఒకటి లేచును. నెక్స్ట్ ఒక రాజ్యం వస్తుందంట. ఇతనే రాజ్యం? బబులోన్ రాజ్యం. బబులోన్ రాజ్యం బంగారంతో పోల్చాడు. అవునా కదా? అన్నిటికన్నా కాస్ట్లీ ఏంటి? మెటల్స్లో బంగారమే కదా, బంగారం. సో అన్నిటికన్నా శ్రేష్టంగా దాన్ని పోల్చాడు బంగారం. ఈ బంగారం కన్నా కొంచెం తక్కువ నెక్స్ట్ ఏంటి? వెండి. సో ఒక రాజ్యము వస్తుందంట. ఆ రాజ్యం ఏంటంట? చదువుదాం. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమందు ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. 3వ రాజ్యం వస్తుందంట. మళ్ళీ 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి దగును. రెండోది ఏంటి? వెండి. మూడోది ఏంటి?
ఇత్తడి వంటిది. రాజ్యం గురించి చెప్తున్నాడు. అప్పటికి ఇతను ఏ రాజ్యం నడుస్తుంది? బబులోను రాజ్యం నడుస్తుంది. రెండో రాజ్యం వెండి వంటిదంట, బబులోను కన్నా కొంచెం తక్కువ అంట. మూడోది ఏంటంట? ఇత్తడిదంట. దాని తర్వాత పిమ్మట 4వ రాజ్యము ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా నుండును. 4వది ఏంటి? మోకాళ్ళు భాగం ఏంటది? ఇనుమే కదా. మరి ఇనుము ఎంత గట్టిగా ఉంటుంది? బంగారం కన్నా గట్టిగా ఉంటుంది, ఇత్తడి కన్నా గట్టిగా ఉంటుంది, అవునా? వెండి కన్నా గట్టిగా ఉంటుంది. సో పైన 3 లోహాల కన్నా మోకాళ్ళ దగ్గరది ఇనుము చాలా గట్టిదంట. అండ్ 4వ ఒకటి రాజ్యం వస్తుందంట, భూమి సంబంధమైన రాజ్యం. భూమి మీద ఒక రాజ్యం అనమాట. ఆ రాజ్యం చాలా గట్టిదంట, చాలా పవర్ఫుల్. ఆ రాజ్యాన్ని ఎవడు దాన్ని గట్టిగా కొట్టలేడు. అయితే తర్వాత ఏం జరిగింది? ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పాడు చేయును. ఆ 4వ రాజ్యం ఏంటి చేస్తుందంటే వచ్చి, ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మోకాళ్ళ దగ్గర ఇనుము కనిపిస్తుంది పిక్చర్లోని. ఆ మోకాళ్ళ దగ్గర ఉన్న ఇనుము మిగతా పైన ఉన్న రాజ్యాలన్నిటినీ పడగొట్టి ఇది వస్తుంది అనమాట. ఎలాగా? ఫుల్గా దంచేస్తుందంట పైన ఉన్నది. తర్వాత ఏం జరిగింది? పాదములు ఎలా కనిపించాయంట? పాదములు వేళ్ళు, కింద ఉన్న పాదములు వేళ్ళు ఎలా కనిపిస్తాయి? కొంచెం మట్టి కొంచెం ఇనుము మిక్స్ చేసి కుమ్మరివాడు చేసినట్టు కనిపించింది కదా అంటున్నాడు. మరి దాని అర్థం ఏంటి? గనుక రాజ్యములో భేదములుండును. భేదములు అంటే ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, ఇద్దరం ఒకటే మనస్తత్వం, నువ్వు ఇనుమే నేను ఇనుమే. అయితే ఏమవుతుంది? ఇప్పుడు గట్టిగా ఉంటాం. ఇప్పుడు నువ్వు ఇనువుగా ఉన్నావు, నేను మట్టిగా ఉన్నాను, ఏటవుతుంది ఇప్పుడు చెప్పు? ఇద్దరం కలుస్తావా? అదే భేదం అంటే. ఈ 4వ రాజ్యంలో ఒక చిన్న భేదం వస్తుందంట. కొంతవరకు ఇనుము బాగుంది, దంచి మిగతా రాజ్యాలు పడగొట్టేంత వరకు బాగుంది. లాస్ట్కి వచ్చేసరికి ఈ రాజ్యంలో ఏమొచ్చింది? మట్టి కలిసింది. ఒక ఇనుము కానీ ఇంకొక లోహం, ఏంటది? మట్టి. ఆ మట్టి ఇనుముతో కలవటంలే, రెండు పొసకటంలే. అంటే రెండు కలిసి ఉండలేవు, బిగబట్టి ఉండలేవు. ఇనుముతో కలుస్తుంది, ఇనుము మట్టి కలుస్తుంది ఏంటి? కలదు కదా, విడిపోద్ది. సో అలా బలహీనం అయిపోయిందంట రాజ్యం. భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్లు కనబడెను గనుక ఆ రాజ్యములు అలాగనుండును. ఆ రాజ్యం ఇనుము వంటి బలం గలదై ఉండును. పాదముల వ్రేళ్ళు కొంత మట్టుకు ఇనుమువు గాను కొంత మట్టుకును మట్టివుగాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయంలో బలంగాను ఒక విషయంలో నీరసంగాను ఉండును. అర్థమైంది? ఇప్పుడు ఒక విషయం, ఆ రాజ్యానికి ఒక విషయంలో బలం ఉందంట, ఇంకో విషయంలో నీరసం ఉందంట. మట్టి ఉన్న చోట బలం లేదు, ఇనుము ఉన్న చోట బలం ఉంది. అర్థమైంది? ఇప్పుడు ఇదంతా ఆ రాజ్యం సంబంధించిందే, ఆ 4వ రాజ్యం సంబంధించిందే. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది? 43 ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుషుల జాతులు మిళితమలై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసకయుందురు. ఒకరితో ఒకరు. లాస్ట్లో వచ్చిన రాజ్యంలో ఏమొచ్చిందంట? వీడు ఒక మాట చెప్తున్నాడంటే ఈయన ఒక మాట చెప్తున్నాడు. ఎందుకు? వీడు మట్టి, వీడు ఇనుము. అర్థమైంది? ఇప్పుడు లాస్ట్లో వచ్చిన రాజ్యం ఏం జరిగింది? ఒకడంటే ఒకడికి పడట్లేదు, ఒకటి మాట చెప్తే ఇంకోటికి ఎక్కట్లేదు. ఇప్పుడు ఏం జరిగింది? అవన్నీ తుత్తినీళ్ళు అయిపోయాయంట. దాని తర్వాత ఏం జరిగింది? ఆ రాజులు కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును. అది ఈ రాయి ఏంటంట? ఇంకొక రాజ్యం. అది ఏ రాజ్యం? భూ సంబంధమైన రాజ్యం కాదంట. అది అక్కడ రాస్తున్నాడు, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందు వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగము వరకు నిలుచును. ఆ రాయి అయిన రాజ్యము యుగయుగములు నిరంతరము నిలుచుంటది. చేతి సహాయం ఏ మనుషుడి సహాయం లేకుండా, చేతి సహాయం లేక
పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే అంటున్నాడు. రాజుతో అంటున్నాడు, మీరు చూశారు కదా, రాయి చెతకొట్టేసింది కదా అవన్నిటిని. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు జరిగింది? ఇది చెప్పింది క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరం నుంచి 539 సంవత్సరాల మధ్యలో బబులోను సామ్రాజ్యం ఉంది. ఆ కాలములో దానియేలు చెప్పాడు. క్రీస్తు పుట్టారు కదా, ఏ సంవత్సరంలో పుట్టారు? మనకి వెనక 2014 సంవత్సరాల క్రితం పుట్టారు. అక్కడి నుంచి వెనక్కి ఎలా లెక్క పెడతారు? క్రీస్తు పుట్టుక 0తో లెక్క పెట్టారు అనమాట. కాలమునకు మధ్య పురుషుడిగా క్రీస్తుని పెట్టారు. ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ అయిందో కాలం తెలియదు కదా. సో అక్కడ తెలియదు కాబట్టి క్రీస్తుతో ఆ వెనకున్న కాలం వెనక్కి అటువైపు వేశారు, క్రీస్తుతో ఈ కాలం ఇటువైపు వేశారు. అర్థమైందా? ఆ విగ్రహంలో ఉన్న విషయాలన్నీ చెప్పాడు. ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది విగ్రహం. చూడండి, పైన ఉన్నది బంగారం, తర్వాత వెండి, ఇత్తడి, ఇనుము మట్టి కలిసి ఉన్నది. ఈ రాయి వచ్చి ఆ ఇనుము మట్టి కలిసి ఉన్న దాని మీద పడగా మొత్తం బొమ్మంతా కూలిపోయింది, రాజ్యాలన్నీ కూలిపోయాయి. ఈ రాయి మొత్తం అన్నిటిని దంచి కొట్టి అసలు కనీసం ఆచూకీ లేకుండా పొట్టువలే ఎగరగొట్టేసింది ఈ రాయి. ఈ రాయి ఏమైంది? మొత్తము భూతలమంతా అంటే భూమంతా నిండిపోయిన పెద్ద పర్వతం అంతా ఆకారంలోకి ఎదిగింది. ఎదిగి అది నిరంతరము ఉన్నదంట, యుగ యుగములు ఉండిపోయిందంట. ఇంతకీ దీని అర్థం ఏంటంట? 4 రాజ్యాలంట. ఏంటివి? 4 లోహాలు ఇవి: బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, రాయి. ఓకే, ఈ బొమ్మలో ఉన్న 4 లోహాలు. ఈ 4 లోహాలు 4 రాజ్యాలంట. ఏంటంట రాజ్యాలు? మొదటిదేమో బబులోను రాజ్యం, నెబుకద్నెజరు. తర్వాత వచ్చే రాజ్యం వెండి. ఆ వెండి ఏంటంట? మాదయ పారసీక, పర్షియన్ కింగ్డమ్. ఏంటది? బబులోన్ తర్వాత వచ్చింది అదే మాదయ పారసీక, పర్షియన్ కింగ్డమ్. ఓకే, దాని తర్వాత వచ్చిన రాజ్యం ఏంటి? ఇత్తడి. దాని కిందన ఇత్తడి ఏంటంట? ఆ రాజ్యము గ్రీకు. ఏంటది? గ్రీకు. అది ప్రపంచాన్ని మొత్తం ఏలింది. మనం గ్రీకు వీరుడు అనుకుంటాం తెలుసా? అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు కదా. అలెగ్జాండర్ ప్రపంచ పర్యటన చేశాడు కదా, ప్రపంచ పటం మీద పడుకొని ప్రపంచాన్ని ఏలాలని ఆస్తో వచ్చాడు తెలుసా అలెగ్జాండర్. మన భారతదేశం దగ్గరికి వచ్చి అక్కడ చచ్చిపోయాడు. భారతదేశం పైన ఉత్తర భారతదేశంలో దగ్గరలో. ఓకే, ప్రపంచాన్ని అంతటినీ జయించాడు. సో అతని రాజ్యం వచ్చింది. 4వ రాజ్యం ఏంటంటే ఇనుము. గ్రీకు రాజ్యం తర్వాత ఏమొచ్చింది? ఏ రాజ్యం? అదే రోమా రాజ్యం, రోమన్ కింగ్డమ్. ఏంటది? రోమన్ ఎంపైర్, రోమా రాజ్యం. ఆ రోమా రాజ్యంలోని ఆఖరికి కొన్ని రోమా రాజ్యం ప్రపంచం అంతా వెళ్తున్నప్పుడు కొన్ని రాజ్యాలు విడిపోయాయి. రోమా రాజ్యంలో ఉన్నవే రోమన్ 2 అనమాట. కొన్ని రాజ్యాలు విడిపోయాయి. ఆ రాజ్యాలు అన్నీ ఒక్కొక్క రాజ్యంగా విడిపోయాయి. ఈ రాజ్యాలన్నీ కలిసి లేవు, ఒక చక్రవర్తి అండర్లో లేవు. దేనికి దాని సపరేట్గా ఉన్నాయన్నమాట. విభజన మొదలైంది. ఏం మొదలైంది? నాశనానికి ముందు ఏం మొదలవుతుంది? మనకేంటి మొదలవుతుంది? విభజన. ఇప్పుడు విభజన కదా. సో అలాగే విభజించిపోయాయంట. ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి ఏం కుదరట్లేదు? పొంతన కుదరట్లేదు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుందా లేదా? అమెరికా అంటే పాకిస్తాన్ ఓడికి పడదు, పాకిస్తాన్ అంటే అమెరికా ఓడికి పడదు. ఇండియా అంటే పాకిస్తాన్కి పడదు, పాకిస్తాన్ అంటే ఇండియాకి పడదు. అవునా? ఇజ్రాయెల్ అంటే పాకిస్తాన్కి పడదు, పాకిస్తాన్ అంటే ఇజ్రాయెల్కి పడదు. మనం అంటే పాకిస్తాన్కి పడదు. అంతెందుకు పోనీ సరే ఆంధ్రాకి వచ్చేద్దాం. తెలంగాణ ఓడు అంటాడు, ఆంధ్ర ఓడు అంటాడు. ఈ మధ్య మళ్ళీ రాయలసీమ అంటున్నారు. అవునా? సో ఈ విభజన మొదలైపోయింది. అంటే మట్టి ఇనుము పొసకటంలే, రెండు కలవటంలే. ఈ కలవని ఈ లాస్ట్లో ఉన్న రాజ్యాల మీద ఏం పడిందంట?
ఒక చిన్న రాయి అంట. ఇంతకీ ఏంట రాయి? అదొక మహాభీకరమైన రాజ్యం. అది ఎక్కడి నుంచి వచ్చిందంట? భూ సంబంధమైన రాజ్యాలు కాదంట, అది దేవుడు ఇచ్చిన పరలోకం నుంచి పంపించిన ఒక రాజ్యం అంట. ఇంతకీ ఏంట రాయి? ఎవరా రాయి? మన విశ్వానికి, మన ప్రపంచానికి ఎవరు పేరు చెబితే ప్రపంచంలో, విశ్వంలో ఉన్నవి అన్నీ తలదించుతాయో, ఎవరు పేరు చెబితే రాజ్యాలన్నీ తలదించవలసినవో, ఎవరు పేరు చెబితే సర్వములో ఉన్న ఈ భూతలములన్నీ, పంచభూతాలన్నీ, ఈ సృష్టిలో ఉన్న ప్రతి భాగము తల వంచాల్సిందే. ఆయన పేరే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఎవరా రాయి? ముందు చిన్నగా మొదలైందంట రాయి. ఎలా మొదలైందంటే, యేసు ప్రభు మొదట ఎవ్వరికి తెలియదు. ఎక్కడో మారుమూల గ్రామం, బెత్లెహేం అనే చిన్న గ్రామంలో, పల్లెటూరు. ఇజ్రాయేల్ రాజ్యాన్ని మొత్తంలో ఆ ఊరు చాలా వీక్ ఊరంట. ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చావు నువ్వు కూడా. అలాగే యేసు ప్రభు కూడా ఎక్కడో పల్లెటూరులో చిన్న రాయిగా మొదలయ్యింది. మహా సామ్రాజ్యంగా ఎదిగారు యేసు ప్రభు. ఆయన తీసుకొచ్చిన రాజ్యమే దేవుని రాజ్యం. మరి ఇంతకీ ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంట? మహాపర్వతం నుంచి తీయబడిందంట. ఏంటా మహాపర్వతం? తండ్రి అయిన దేవుడు. ఆ మహాపర్వతం ఎవరు? చాలా ఉన్నతమైన పర్వతం అంట, పైన పర్వతం. ఆ పర్వతం నుంచి తీయబడిన ఒక భాగం ఎవరు? యేసుక్రీస్తు వారు. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? తండ్రి అయిన దేవుడి నుంచి వచ్చిన యేసు ప్రభు వారు. ఆ యేసు ప్రభు ఈ రాజ్యాలన్నిటినీ తుత్తునీలుగా చేశాడంట. కత్తి పట్టుకొనా, యుద్ధాలు చేసా, గన్నులు పట్టుకొనా, బాంబులు పట్టుకొనా, ఒకటే ఒక ఆయుధం. ఏంటి ఆయుధం? ప్రేమ అనే ఆయుధం. ప్రాణం ఇచ్చే అంత మంచి ఆయుధం. త్యాగం చేసే ఆయుధం. త్యాగం చేసే ఆయుధం. ఇతరులను ప్రేమించి రక్షించగలిగే ఆయుధం. ఆ ఆయుధంతో ప్రపంచాన్ని గెలిచాడు. ఎంతకీ బైబిల్ చెప్పింది పెట్టకథల చరిత్ర అని తెలుసుకుంటే, ఇవన్నీ రాజ్యాలన్నీ జరగక మునిపే దేవుడు చెప్పించాడు దానియేలుతో. ఇవన్నీ జరిగాయో లేదో మీ కాలేజీల్లోకి వెళ్ళి పాఠ్యపుస్తకాల్లో తీయండి. ఈ రాజ్యాలు వచ్చాయో లేదో, ఈ రాజ్యం తర్వాత ఈ రాజ్యం ఇలా వచ్చిందో లేదో, ఆ రాజ్యాలు పడిపోయో లేదో, ఆ పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏ రాజ్యాలు లేవు. ఉన్నాయా? ఒకటే ఒక రాజ్యం ఉంది, అదే దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యం ఎదుగుతుంది, ఎదిగి నిరంతరం ఉంటదంట. ఈ రాజ్యములో చేరిన వారికే హక్కు. సో ఆ రాజ్యం పేర్లు ఏంటంటే 4. మొదటిది బబులోన్ రాజ్యం, తర్వాత పర్షియన్ రాజ్యం, మాదే పార్సిక రాజ్యం, తర్వాత గ్రీకు రాజ్యం, దాని తర్వాత రోమా రాజ్యం. ఆ రోమా రాజ్యం వచ్చిన తర్వాత ఆ రాజ్యంలో కొన్ని చీలికలు రావటం, ప్రపంచంలో చాలా భాగములు విడిపోవడం. ఈ రోమియులు ఏలుతున్నప్పుడే యేసు ప్రభు వారు పుట్టారు. ఆయన పుట్టిన తర్వాత ఆయనను సిలివేసింది కూడా ఆ రోమియులే. సో బైబిల్ అనేది చరిత్ర పుస్తకం. ఏ చరిత్ర? ప్రపంచ చరిత్ర, విశ్వము చరిత్ర. ఈ విశ్వం మొదటి నుంచి ఎలా పుట్టింది, ఎలా వచ్చింది అవి చెప్పింది బైబిలే. ప్రపంచంలో ఏ రాజ్యాలు వచ్చాయి, ఏవేవి ఏలయ్యి, ఏవేవి ఎంతకాలం ఉన్నాయి, దాని తర్వాత ఏం జరిగింది, మొత్తం రాజ్యాల గురించి చెప్పినది బైబిల్. అర్థమవుతుందా? బైబిల్ గొప్పతనం తెలుసా? ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి దేవుడు మనకు చరిత్ర తెలియాలని ఇవన్నీ రాయించాడు. అయితే ఆఖరికి వచ్చిన ఆ చిన్న రాయి అయిన యేసు ప్రభు గొప్ప రాజ్యంగా ఎదిగి ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాల్ని తుత్తునీలుగా చేసి ఇప్పుడు మహాదేవుని రాజ్యంగా ఎదుగుతున్నారు. అదే క్రీస్తు బోధ. అందుకే మనం ఏమి సువార్త చెప్పాలంటే యేసు ప్రభు గురించి, సిలువ వేయబడిన క్రీస్తు గురించి చెప్పాలి. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభువు సిలువ వేయబడ్డారు, యేసు ప్రభువు మరణించారు, యేసు ప్రభు సమాధి చేయబడ్డారు, యేసు ప్రభు 3వ దినాన లేచారు. ఇది ఏ సువార్త? సిలువ వేయబడిన యేసును గురించిన సువార్త. సువార్త అంటే నాకు ఒంట్లో బాగయింది, నాకు అప్పులు తీరాయి, నాకు దేవుడు చల్లగా చూస్తున్నాడు, ఇది కాదు సాక్ష్యం. నీ సాక్ష్యం ఎవరికి కావాలి?
నేను ఇదివరకు తాగుబోతులా తిరిగాను, ఇప్పుడు మందు మానేశాను. నీ సాక్ష్యం కాదు నువ్వు చెప్పాల్సింది ప్రజలకి. దేవుని రాజ్యం అంటే మందు మానేయటం కాదు. దేవుని రాజ్యంలో లేనోడు, బయట ఉన్నోడు కూడా మందు తాగనోడు ఉన్నాడా లేదా? మంచోడు ఉన్నాడా లేదా? మరి నువ్వేంటి చెప్తున్నావు ప్రత్యేకంగా? అర్థమవుతుందా ఇప్పుడు? దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోండి మీరు. నా జీవితం బాగా అయింది, నేను అప్పులు లేనోడు ఉన్నాడు బయట, సుఖంగా బతుకుతున్నాడు ఉన్నాడు కదా బయట. అది కాదు సాక్ష్యం అంటే. మరి సాక్ష్యం అంటే ఏంటి? క్రీస్తు సిలువ వేయబడ్డారు అని చెప్పాలి, నువ్వు మరణించారని చెప్పాలి, తిరిగి లేచారని చెప్పాలి. ఎందుకు లేచారు? నీ గురించి నా గురించి లేచారని చెప్పాలి. అది సువార్త. ఎందుకు లేచారు? ఆయనలో నమ్మిక ఉంచితే నువ్వు కూడా ఆయన రాకడలో లెగుస్తావని చెప్పాలి. సో ఆ రాజ్యం ఎన్నటికీ పడిపోదంట, యుగ యుగములు ఉంటుందంట. అదే దేవుని రాజ్యం. ఎవరు స్థాపించారు దాన్ని? యేసుక్రీస్తు వారు వచ్చి స్థాపించారు. అందుకే మత్తయి సువార్తలో ఉంటుంది కదా, మూలకు తలరాయి. బిల్డింగ్ కట్టేటప్పుడు ఫస్ట్ పునాది రాయి ఏం వేస్తారు? ఫస్ట్ మూలరాయి వేస్తారు, అవునా కదా? ఆ మూలరాయే యేసుక్రీస్తు. ఆ చిన్న రాయి మూలరాయి. ఆ రాయితో మొదలైన ఈ రాజ్యము ఆ తర్వాత రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి పునాదులేసి దాని తర్వాత మీద ఇటుక, ఇటుక మీద ఇటుక పెట్టాం. ఈ రాజ్యములో నువ్వొక ఇటుక, నువ్వొక ఇటుక, నేనొక ఇటుక, మనమందరము చిన్న చిన్న భాగాలమే. ఈ మహా కట్టడ కట్టిస్తున్నాడు దేవుడు. కట్టడానికి మూలరాయి ఎవరు? యేసుక్రీస్తు. బైబిల్ అంటే ఆషామాషి పుస్తకంగా తీసుకోకండి. ఎందుకు ఈ క్లాసులకు రమ్మంటున్నానంటే ఇంతటి గొప్ప జ్ఞానాన్ని బోధించడానికే. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైంది బైబిల్ గొప్పతనం. ప్రపంచము చరిత్ర చెప్పగలిగే మహాజ్ఞానం బైబిల్. ఇంత ఆషామాషిగా తీసి పడేయకండి దీన్ని ఏమన్నాను అందుకే మహాజ్ఞాన గ్రంథం. ఏంటిది? దీనిలో జ్ఞానం ఉంది. నీకు బయట ఎక్కడ ఏ షాపుల్లోని ఏ మార్కెట్లోని నీకు జ్ఞానం దొరకదు. ఏ స్కూల్లోని, ఏ బడుల్లోని, ఏ కాలేజీల్లో ఈ జ్ఞానం దొరకదు. కేవలము దేవుని సమాజంలోనే దొరుకుతుంది. అదే మన సహవాసంలో. ఎక్కడైతే దేవుని నామం పేరట నలుగురు కూర్చొని ఈ మాటలు ధ్యానిస్తారో అక్కడ దేవుడి జ్ఞానాన్ని దింపుతాడు. అలాగా దేవునికి స్తోత్రం. రైట్, ప్రార్థన చేసుకుందాం. మనకు ఒక సూచనలు ఇచ్చాడు, కొన్ని సంగతులు అంతకుముందే చెప్పాడు. సో ఇప్పుడు మీరేం చేయాలి? వచ్చే వారం ఏం నేర్చుకుంటున్నామంటే యేసుక్రీస్తు స్థాపించిన ఆ రాజ్యము ఏంటది? వచ్చిందా? రాలేదా? ఇంకా ఏమైంది? ఆ రాజ్యం ఎక్కడుంది? ఆ రాజ్యం ఏంటి? వచ్చే వారం చూసారు కదా, ఈ చిన్న రాయి మహాపర్వతం అయిపోయింది. ఆ రాయినేటో, ఆ రాయి ఏమైందో పెద్ద భూతలమైన పర్వతం అయిపోయింది కదా. అంత పర్వతం అయ్యిందా లేదా చూద్దామా? ప్రార్థన చేయండి. ఆ రాజ్యంలో నువ్వు ఉన్నావో లేదో చూసుకో ఈరోజు. అర్థమైందా? అది ప్రార్థన చేసుకుందాం. పరమందున తండ్రి, మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రం నాయనా. అయినా మీ మహాజ్ఞానాన్ని మాకు బోధిస్తున్నారు, దాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. తండ్రి, మా దగ్గర ఉన్న ఈ మహాజ్ఞాన గ్రంథము, మీరు అనుగ్రహించిన ఈ గ్రంథము, దీంట్లో ఉన్న ప్రతి మాటలో మహాజ్ఞానం ఉంది. మీరు మా కోసము దీంట్లో ఎన్నో విషయాలు దాచి ఉంచారు. అవన్నీ అర్థం చేసుకోవడానికి మా జ్ఞానం సరిపోదు, మా మనస్సు సరిపోదు. తండ్రి, మీరు మాకు ఆ జ్ఞానం ఇస్తేనే తప్ప మేము దాన్ని అర్థం చేసుకోలేము. తండ్రి, మాకు అర్థం చెప్తున్నావంటే మేము ఇతరులకు దీన్ని చెప్పడానికే మాకు చెప్తున్నావు, కానీ మేము జ్ఞానులమని మాకు అన్నీ తెలుసని మేము అనుకుంటే మాది పొరపాటు అవుతుంది. తండ్రి, దానియేలు వలె ఆయన ప్రభా, ఆయనకు ఆ జ్ఞానం వచ్చినా సరే దాన్ని ఆ రాజుగారికి వివరించడానికే ఈ జ్ఞానము తనకివ్వబడిందని తన్ను తాను తగ్గించుకున్న విధానం మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. నిజమే తండ్రి, మేము ఎంత నేర్చుకున్నా తగ్గించుకోవాలన్న మంచి బోధన మాకు నేర్పించారు. మేము ఇప్పుడు నేర్చుకుంటున్న ఈ జ్ఞానం అంతా మేము ఇతరులకు చెప్పటానికే మాకు చెప్తున్నారు మీరు, అంతే తప్ప మేము మహాజ్ఞానులమని మేము అర్థం చేసుకోగలమని కాదు. కానీ మీరు మాకు బాధ్యత ఇచ్చారు. ఆ దానియేలుకు ఒక బాధ్యత ఇచ్చారు రాజుగారికి చెప్పడానికి. ఈరోజు మాకు ఒక బాధ్యత ఇచ్చారు. ఈ లోకంలో ఉన్న ఎందరో అన్యులు, ఎందరో అభాగ్యులు, ఎందరో నాయన ప్రభా మిమ్మల్ని వెతుకుతున్నారు కానీ సరైన మార్గంలో వెతకలేకపోతున్నారు. నాయన ప్రభా ఎన్నో తప్పుడు మార్గాల్లో వెతుకుతున్నారు తండ్రి. సరైన మార్గం దొరక్క నాయన ప్రభా ఈ లోకంలో సాతాను బంధకాల్లో అలమటించిపోతున్నారు తండ్రి.
వారు ప్రాణాలు కోల్పోతున్నారు, తెలియక నాయన ప్రభా ఎన్నో హేయమైన క్రియలు చేస్తున్నారు తండ్రి. వారందరి కోసము నాయన ప్రభా మీరు మా మీద ఉంచిన బాధ్యత, ఈ భారము నాయన ప్రభా పవిత్రంగా నాయన ప్రభా నిజంగా పవిత్రంగా తీసుకొని ఈ భారమును మేము నెరవేర్చడానికి మాకు శక్తిని దయచేయండి, జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాను. నిజమే తండ్రి, మాకు ఒక సూచనగా ఈ గ్రంథములోనైనా ప్రభా జరిగినవి జరగబోయేవి అన్ని విషయాలను నాయన ప్రభా మాకు ఇచ్చారు. ఈ ప్రపంచంలో ఏ గ్రంథములో దొరకని మహాజ్ఞానము మా దగ్గర ఉంది తండ్రి. దీని విలువ తెలియక ఇంతకాలం నాయన ప్రభా దీన్ని విడిచిపెట్టి దూరంగా తిరుగుతున్నాం. అయితే ఈ దినము నుంచి అయినను నాయన ప్రభా మా మనసు మార్చుకొని మేము నాయన ప్రభా మీకు ప్రాధాన్యత ఇచ్చి మీ జ్ఞానమును నేర్చుకోవడానికి ముందుకు ఆశ కలిగి రావటానికి మాలో మంచి మనసును పుట్టించమని వేడుకుంటున్నాను తండ్రి. మరొకసారి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం విన్నారు తండ్రి, మీ జ్ఞానం అంటే ఏంటో, మీ గ్రంథం ఎంత గొప్పదో, మీరు స్థాపించిన రాజ్యం ఎంత గొప్పదో, ఆ రాజ్యము నాయన ప్రభా ఏమై ఉన్నదో, ఎప్పుడున్నదో నాయన ప్రభా ఆ విషయాలన్నీ మేము ఇంకా రానున్న రోజుల్లో నేర్చుకుంటుండగా తండ్రి ఆ జ్ఞానాన్ని మేము అర్థం చేసుకొని మీ గొప్పతనాన్ని గుర్తించే వారిగా మమ్మల్ని దీవించమని, ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. ఒకసారి కూడి వచ్చిన ప్రతి యవనస్తుని నాయన ప్రభు వచ్చిన ప్రతి విశ్వాసిని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. విశ్వాసంలో మేమందరం ఏక మనసు కలిగి ఉండాలి తండ్రి. అలాంటి ఏక మనసు మాలో ఉంచండి నాయన ప్రభా. మా మనోనేత్రాలు తెరవండి తండ్రి. ఈ లోక జ్ఞానం కాకుండా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను తండ్రి. మా జీవితాలు బాగు చేసుకొని మిగతా వారిని కూడా మేము నాయన ప్రభా ఎన్లైట్ చేయటానికి, నాయన ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని పురుకొల్పడానికి, మమ్మల్ని మేము బాగు చేసుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన ప్రభా. మేము నిస్సహాయులము, మాలో నాయన ప్రభా ఎటువంటి శక్తి లేదు, మాలో ఎటువంటి తండ్రి నాయన ప్రభా జ్ఞానం లేదు, మాలో ఎటువంటి తలాంతులు లేవు తండ్రి. మీరిస్తేనే ఏదైనా రావాలి తండ్రి. మీ ఆశ్రయమే మేము కోరుతున్నాం, మీ దగ్గరికే మేము వస్తున్నాం. దయచేసి మా జ్ఞానం దయచేయండి నాయన ప్రభా. మంచి బలం కలిగిన యవనస్తులుగా పనిచేయాలి తండ్రి. మాలో నాయన ప్రభా బలహీనతలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటినీ తీసుకోవడానికి నాయన ప్రభా, వాటిని అన్నిటిని మాని ఆ ముళ్ళ కంచెలన్నీ తెంచుకొని బయటికి రావడానికి నాయన ప్రభా మంచి నేలను పడిన విత్తనాల వలె తండ్రి ఎదగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీ సహాయం కావాలి. మేము ఎన్ని అనుకున్నా, ఎన్ని మాటలు చెప్పుకున్నా నాయన ప్రభా మీ సహాయం లేనిదే మేము ఏది చేయలేము తండ్రి. చిత్తాన్ని నెరవేర్చండి. మేము నాయన ప్రభా చురుకుగా మీ పనిలో పని చేయడానికి, ఉత్సాహంగా ముందుకు రావటానికి నాయన ప్రభా మాలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని రేకెత్తించమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి. మమ్మల్ని అందరినీ మీ పాసానికి తీసుకొస్తున్నాను. మాలో నాయన ప్రభా అవిశ్వాసం లేకుండా విశ్వాసులై మీ కుమారుడైన యేసుక్రీస్తు మా ప్రభువు తండ్రి, మా రాజు నాయన ప్రభా మాకు అధికారి అయి ఉన్నారు, మాకు శిరస్సు అయి ఉన్నారు తండ్రి. ఆ రాజును గురించి నాయన ప్రభా మేము ప్రకటించడానికి, నాయన ప్రభా మీ ప్రేమను పొందడానికి, ఆయన ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి మాకు భాగ్యం ఇవ్వండి. మా జీవితాలు బాగు చేయండి తండ్రి. పాదాల దగ్గర వేడుకుంటున్నాం నాయన ప్రభా. మరొకసారి మా సంఘము గురించి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి, ప్రత్యేకంగా రోగులుగా ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో కష్టాలతో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ స్థితిలో వెనకబడిపోతున్నారు నాయన ప్రభా, అలవాట్లతో ఎంతో మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఎన్నో బలహీనతలతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ మీ రక్షణ కావాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయచేసి వారందరూ దీవించమని, ఒకసారి మమ్మల్ని నడిపిస్తున్న దైవజనులు కూడా దీవించండి, ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యం దయచేయమని ఈ ప్రార్థన అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.